అలానే మిస్ రావు మధ్యలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అటువైపు విడుదల రజనీ గారు, ఇటువైపు రోజా గారు, ముగ్గురు మాజీ మంత్రులు. వీళ్ళ ముగ్గురికి సంబంధించి అరెస్ట్ ఎప్పుడు అనేది అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అసలు అరెస్ట్ ఉంటుందా, ఉండే అవకాశం ఉందా అనేటువంటి సందేహాలు కూడా ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసుకున్నారు హైకోర్టులో. దాన్ని హైకోర్టు డిస్మిస్ చేసింది. సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో ఆయన ఇప్పుడు దాన్ని ముందస్తు బెయిల్ కోసం పోరాడుతూ ఉన్నారు. అది వచ్చే అవకాశం ఉందా అని అంటే మిథున్ రెడ్డిది మనం ఉదాహరణ తీసుకుంటే వచ్చే అవకాశం కూడా లేకపోలేదు ముందస్తు బెయిల్. ఏ కేసులో వస్తుందంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఆల్రెడీ ఆయన 2-3 కేసులు ఉన్నాయి ఆయన మీద. ఒకటి ఏంటంటే సర్వేపల్లి చెరువు దగ్గర గ్రావెల్ తోలుకోవటం, రెండు ఏంటంటే పొదలకూరు దగ్గర క్వాడ్జీ, మూడేంటంటే అదే పొదలకూరు క్వాడ్జీలో ఎస్సీ ఎస్టీలని ఆయన నిర్బంధించి నానా రకాల హింస పెట్టారనేటువంటి ఇంకో కేసు. ఈ 3 కేసులు ఉన్నాయి. ఈ 3 కేసుల్లో ఈ ఎస్సీ ఎస్టీ కేసు అనేది ఒకటి ఉంది. దానికి సంబంధించి మాత్రం పరిశీలనలోకి తీసుకుంటే సుప్రీంకోర్టు కూడా ఆయన ముందస్తు బెయిల్ని డిస్మిస్ చేసే అవకాశం ఉంది. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి బలం, అలాగే న్యాయ వ్యవస్థలో ఉండేటువంటి కొన్ని లోపాలు ఇవి కలిసి వచ్చేదానికి అవకాశం ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఇది మిథున్ రెడ్డి గారి విషయంలో అదే జరిగింది. మిథున్ రెడ్డికి సంబంధించి లిక్కర్ కుంభకోణంలో ఆయన ఉన్నారు అనేది ఊహించారు. ఆయన ఆన్ పేపర్ ఆయనకు ఎక్కడ నోటీస్ పంపించలేదు. ఆ కేసులో ఉన్నాను, అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి నాకు ముందస్తు బెయిల్ ఇవ్వని చెప్పి హైకోర్టులో చేస్తే హైకోర్టు డిస్మిస్ చేసింది. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఆయన అరెస్ట్ చేయొద్దు, మళ్ళీ ఫర్దర్ ఆర్డర్స్ ఇచ్చేంత వరకు అని చెప్పి చెప్పింది. సో ఆ ఆర్డర్స్ని పరిశీలిస్తే మరి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి కూడా ముందస్తు బెయిల్ వచ్చినా ఆశ్చర్యపోవసరం లేదు. కాకపోతే ఎస్సీ ఎస్టీ కేసు ఉంది కాబట్టి ఆయనకు ముందస్తు బెయిల్ రాకును పోవచ్చు. ఒకవేళ వచ్చినా రాకపోయినా ఆయన అరెస్ట్ చేస్తారా అని అంటే మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే మేనమేషాలు లెక్కిస్తున్నారని చెప్పేసి మనం భావించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడో కేసు పెట్టారు ఆయన మీద. ఆ కేసుకు సంబంధించిన ఆధారాలన్నీ కూడా మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అన్నీ సమర్పించారు. అసలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుత ఎంపీ, ఆయన పేరు మీద ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసేసి సర్వేపల్లిలో గ్రావెల్ తవ్వుకున్నారు అనేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర లెటర్స్ ఉన్నాయి. ఇవన్నీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. సరే అవి నిజమా అబద్ధమా అనేది పోలీసులు తేల్చాలి, న్యాయస్థానాలు తేల్చాలి. ప్రస్తుతానికైతే ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణల మీద కేసు బుక్ అయింది, ఎఫ్ఐఆర్ కూడా అయింది. కాబట్టి అరెస్ట్ చేయాలి కదా, మరి అరెస్ట్ చేయట్లేదు. దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లీడర్లు ప్రధానమైనటువంటి వాళ్ళు ఆరోపణలు, అవినీతి ఆరోపణలు కానీ అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు కానీ ఎదుర్కొంటున్నారు. వాళ్ళందరి మీద కేసులు ఉన్నాయి, ఎఫ్ఐఆర్ కూడా ఉన్నాయి. కానీ ఎవరిని అరెస్ట్ చేయట్లేదు. వాళ్ళందరూ కూడా హైకోర్టుకు వెళ్తున్నారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ రాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు. అప్పటి వరకు వెయిట్ చేసి చూస్తున్నారు పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు. వాళ్ళు టచ్ కూడా చేయట్లా. ఎవరినైనా అరెస్ట్ చేశారంటే నందిగం సురేష్ని, బోరగొడ్డ అనిల్ని, అలాగే వల్లభనేని వంశీ, ఈ ముగ్గురే కనిపిస్తున్నారు అరెస్ట్ అయినటువంటి వాళ్ళు. ఇక మిగతా ఈ సోషల్ మీడియాలో ఉండేటువంటి కొంతమంది పోస్టులు పెట్టినటువంటి వాళ్ళు కార్యకర్తలు ఒకళ్ళిద్దరు ఉన్నారు. అంతకు మించి పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి లిక్కర్ స్కామ్లో నిందితుడిగా ఉన్నారని చెప్పి చెప్తున్నటువంటి వాసుదేవరెడ్డి గారు తన మాతృ సంస్థ రైల్వేకి వెళ్ళిపోయారు ఢిల్లీకి. అలాగే వెంకటరామరెడ్డి ఆయన బయటకు వచ్చారు. అసలు ప్రభుత్వానికి తెలియకుండా బెయిల్ పిటిషన్ వేసుకొని ఆయన బెయిల్ని బయటకు వచ్చారు వెంకటరామరెడ్డి మైనింగ్ నుంచి. సో ఇలా కేసులన్నీ కూడా దాదాపుగా వీగిపోవటమో లేదంటే ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకోవటమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుగుతూ ఉన్నాయి. ఇదంతా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాసిక్యూషన్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడమే అనేది ఒకటి వినిపిస్తుంది. రెండేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చట్ట ప్రకారం అన్ని చేద్దాం అంటున్నారు కాబట్టి ఇది డిలే అవుతుంది అనేది ఇంకొకటి వినిపిస్తుంది. లేదంటే ఈ పాటికి రోజా అరెస్ట్ కావాలి. కారణం ఏంటంటే ఆవిడ మీద అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆవిడ ఎన్ని అక్రమాలు చేసిందో తెలుగుదేశం పార్టీ లిస్ట్ అవుట్ చేసింది. ఆ లిస్ట్ని ప్రజల ముందు ఉంచింది. రిషికొండలో 550 కోట్ల రూపాయలు పెట్టి విలాసవంతమైనటువంటి భవనాన్ని నిర్మించారు. అది ఎందుకు నిర్మించారు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పలేకపోతుంది ఇప్పటికి కూడా. దాన్ని రాష్ట్రపతికో ఉపరాష్ట్రపతికో లేకపోతే
ప్రధానమంత్రి వచ్చినప్పుడు వాడుకోవచ్చు అని చెప్పి చెప్తారు తప్పితే అసలు 550 కోట్ల రూపాయలు పెట్టి ఎందుకు కట్టించారని చెప్పరు. అసలు 550 కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులు ఎక్కడి నుంచి సమీకరించారు, పర్యాటక శాఖ నుంచి ఎలా ఖర్చు పెట్టారు, దీని మీద సక్రమైనటువంటి ఫైల్స్ లేవు, రికార్డ్సే లేవు. మరి ఆ రోజున టూరిజం శాఖ మంత్రిగా ఈవిడున్నారు. అలాగే ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. ఆ రోజున కొనుగోలు చేసినటువంటి కిట్స్ అన్నీ కూడా, ఆట వస్తువులకు సంబంధించినటువంటి కూడా అక్రమంగా అవినీతి మార్గంగా వచ్చినవేను. దాని మీద లాస్ట్కి క్రికెటర్స్ వేసుకునేటువంటి గార్డులతో సహా జగన్మోహన్ రెడ్డి గారు స్టిక్కర్లు వేశారు. దాంట్లో 119 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి శాప్ చైర్మన్, ప్రస్తుత చైర్మన్ రవి నాయుడు చెప్తూ ఉంటారు. బట్ వాళ్ళు చెప్పడమే కానీ ఎక్కడ కూడా కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ చేసి అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు లేవు. ఇక రజనీ గారు ఉన్నారు, విడుదల రజనీ. ఆవిడ రేపో మాపో అరెస్ట్ అవుతారు అని చెప్పేసి అందరూ భావించారు. ఆవిడ కేసు అయితే ఫైనల్ ఇచ్చింది, ఏసీబీ వాళ్ళు ఫైనల్ చేసేసారు. ఆవిడ 2 కోట్ల రూపాయలు తీసేసుకున్నారు అని చెప్పి ఫైనల్ చేశారు. అక్కడ బాలాజీ, లక్ష్మీ బాలాజీ అక్కడి నుంచి స్టోన్ క్రషర్స్ నుంచి ఆవిడ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుంది. వాళ్ళ బావమర్ది, అలాగే వాళ్ళ పిఏ గోపి, అలాగే రామకృష్ణ, వీళ్ళిద్దరూ కలిసి ఆ సెటిల్మెంట్ చేశారు అని చెప్పేసి దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఆ రోజున విజిలెన్స్ ఎస్పీగా ఉన్నటువంటి అతను కూడా రిపోర్ట్ ఇచ్చారు. ఇంత జరిగినప్పటికీ కూడా విడుదల రజనీని అరెస్ట్ చేస్తారంటే అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించట్లేదు. ఆవిడ అందుకే ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు, ఇది పొలిటికల్గా కావాలని చేస్తున్నారు, నేను నిజాయితీ పరురాలని అని చెప్తున్నారు ఆవిడ. మరోవైపు ఏమో వాళ్ళు ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. 2 కోట్ల రూపాయలు తీసుకున్నారు, 10 లక్షలు ఏమో ఆవిడ మరిది 10 లక్షలు, పిఏగా ఉన్నటువంటి రామకృష్ణ మరొక 10 లక్షలు, 20 లక్షలు ప్లస్ 2 కోట్లు, 2 కోట్ల 20 లక్షలు తీసుకున్నారని చెప్పేసి లక్ష్మీ బాలాజీ సంబంధించినటువంటి స్టోన్ క్రషర్స్ యజమాని చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా జాషువా ఐపీఎస్ ఆయన ఇచ్చారు. మరి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని అంటే ఆవిడ ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు ముందస్తు బెయిల్ కోసం. ఆవిడ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తూ దాదాపు ముందస్తు బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. ఎందుకనంటే టెక్నికల్ ఇష్యూస్, మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ ఎపిసోడ్ వచ్చిందా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చిందా అనేటువంటి టెక్నికల్ ఇష్యూస్ని చూస్తూ ఉన్నారు. ఆ మీద ఇదొక్కటే కాదు, అనేక రకాల ఆరోపణలు వచ్చాయి. అక్కడ ఉన్నటువంటి రైతులు అనేక ఆరోపణలు చేశారు ఆవిడ మీద. కొంతమందికి మళ్ళీ రిటర్న్ డబ్బులు కూడా ఇచ్చారని చెప్పి చెప్తున్నారు. ఇచ్చినంత మాత్రాన అవినీతికి పాల్పడలేదని చెప్పి చెప్పలేము. ఎందుకంటే ఏదైనా ఒక వస్తువు దొంగిలించేసి దొంగ మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తే దొంగతనం జరగలేదని చెప్పి చెప్పలేము. అలాగే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏసీబీ ఆల్రెడీ ఫైనల్ చేసిన కేసుని, కానీ ఆవిడ అరెస్ట్ చేయడానికి మాత్రం నిమిషాలు లెక్కిస్తున్నారు. అదిగో అరెస్ట్, ఇదిగో అరెస్ట్ అంటున్నారు తప్పితే ఎవరైతే పెద్ద స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఆయన అసైన్ భూములకు సంబంధించినట్టు ఇష్యూ, అటవీ భూములకు సంబంధించినట్టు ఇష్యూ, ఆయన ఫామ్ హౌస్కి సంబంధించి భూములు ఆక్రమించారనే ఆరోపణలు ఉన్నాయి. మదనపల్లి ఫైల్స్ని తగలబెట్టడం వెనక ఆయన కుట్రుందని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. అలాగే మార్నింగ్ స్టార్ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఆయన ఫామ్ హౌస్లో ప్రభుత్వం భూములు ఉన్నాయని చెప్పి ఈ మధ్యకాలంలో సీజ్ చేశారు అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది. ఇలా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జోలికి వెళ్ళడానికి కూడా ఇప్పుడున్నటువంటి యంత్రాంగం సిద్ధంగా లేదు. వీళ్ళు వెసులుబాటు కల్పిస్తున్నారు. హైకోర్టుకి వెళ్ళి పిటిషన్ వేసి ముందస్తు బెయిల్ తీసుకురావడానికి. ఒకవేళ హైకోర్టులో రిజెక్ట్ అయినా కానీ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తీసుకొచ్చుకోవడానికి పరోక్షంగా సహకారం అందిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది. మరి వీళ్ళు ముగ్గురు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా లేదా? దీని మీద మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.